ఏడాదికొకసారి పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం సందర్భంగా క్రింద తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగా 90 కౌంటర్లలో టోకెన్లు ఇస్తున్నారని విషయం తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా వాటి కోసం ఎంతో ఆతృతతో ఎంతో వెయిటింగ్ చేసి తీరా ఆ టికెట్ల డిస్ట్రిబ్యూషన్ సందర్భంలో తొక్కిసలాట జరిగి 6 మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే భగవంతుని దర్శనానికి పోతూ ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అయితే ఈ జరిగిన సంఘటనకు ఎవరు కారకులు? ఇక్కడ ఏదన్నా ఒక ప్రైవేట్ వ్యవహారం అయితే గిన దీని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఆర్గనైజ్డ్గా ఒక గవర్నమెంట్ కింద టీటీడీ బోర్డు ఉండి ఆ బోర్డులో వివిధ హోదాలలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అధికారులు కానీ వివిధ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఉండాల్సి ఉంటుంది. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కాదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక పారే వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ సందర్భంగా భక్తులు లక్షలాది మంది వస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆర్గనైజ్డ్గా ఉండాల్సింది పోయి దీనిని అక్కడ ఎందుకు అంత నిర్లక్ష్యం వహించిండ్రో ఎవరికి అర్థం కావడం లేదు. సరే, జరిగిపోయింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజాపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ క్షతగాత్రులందరినీ పరామర్శించడం, ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు నష్టపరిహారం అనేది ప్రకటించడం జరిగింది. సరే, జరిగిపోయిన సంఘటనకు ఇస్తున్నటువంటి నష్టపరిహారానికి సంబంధం ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సంబంధమే లేదని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా కూడా దాదాపు కోట్లల్లో నష్టపరిహారము చెల్లిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు 25 లక్షలతోనూ సరిపెడుతున్నారో మనకు అర్థం కావటం లేదు. సరే, ఎంత ఇచ్చినా కూడా పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అనేటివి పొంతన లేకుండా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా కూడా తమ ప్రభుత్వం రక్షించుకోవాలని, తమ ప్రభుత్వం మీద ఎటువంటి చెడు ముద్ర పడకూడదని తనను తాను డిఫెన్స్ చేసుకోవడం కోసం మీడియా ముందు నామకే వాస్తుగా ఏదో అధికారుల మీద మండిపడ్డాడని దాంట్లో భాగంగా ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేయడం జరిగింది. అసలు మూల కారణం ఎవరు దీనికి? టీటీడీ చైర్మన్ టీటీడీ బోర్డు మొత్తానికి సంబంధించి అక్కడ టీటీడీ చైర్మన్ అనేది బాధ్యతలు ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క పరిధిలో ఏం జరిగినా కూడా టీటీడీ పరిధిలో ఏం జరిగినా మొత్తంగా దానికి బాధ్యులు టీటీడీ చైర్మన్. మరి అలాంటి టీటీడీ చైర్మన్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీరు తీసుకునే చర్యల పట్ల ప్రజలందరూ, భక్తులందరూ ఏ విధమైన ఆలోచన చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మీకున్నటువంటి రాజకీయంలో ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజకీయమే కదా. ఒక్క పారిగానే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ని మీరు తీసేస్తే ఇంకా రాబోయే చైర్మన్ ఎవరైనా మీరు ఎటు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని పెట్టుకుంటారు కదా, వాళ్ళైనా భయంగా ఉంటారు కదా. ఎందుకు నాయుడు గారిని కొనసాగించాలనుకుంటున్నారు? తప్పు కదా ఇది. అటువైపు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇది ఖచ్చితంగా 100% టీటీడీ చైర్మన్ లోపము, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ గారు కానీ, శ్యామలారావు గారు కానీ, చౌదరి గారిని తప్పు అంటున్నారు. అటు పక్క డిప్యూటీ సీఎం ఒక తప్పు అని చూపిస్తున్నప్పుడు ఇటువైపున మీరు కేవలం అధికారులను బాధ్యులను చేసి ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు? చర్యలు తీసుకుంటే పారదర్శకంగా భక్తులందరూ మనోభావాలు, సరే జరిగిన నష్టం జరిగినప్పటికీ ఎంతో కొంత మీ మీద నమ్మకం అనేది ఉంటుంది కదా. అంటే రాజకీయం ఏరి కోరి తీసుకున్నారు కదా. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నాయుడు గారిని నియమించే ముందు ఎన్నో వివాదాలు వచ్చినాయి. అతను ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని తానే చెప్పుకున్నాడు. అదిగాక ఒక పార్టీని అధికారంలో తీసుకురావడం కోసమే తాను మీడియా ఛానల్ పెట్టడం జరిగింది. దానికోసం ఎప్పుడే కానీ నిజం చెప్పకుండా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి తేవడానికి ఎంతో కృషి చేసిండు. అలాంటి వ్యక్తికి మీరు గిఫ్ట్ రూపంలో టీటీడీ చైర్మన్ ఇచ్చిండ్రు. సరే, ఇచ్చిండ్రు, ఇంకా చేసేది ఏం లేదు మీ ప్రభుత్వం కాబట్టి. ఇచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ ప్రతిరోజు మీడియాలో కనపడుతూ తనకి ఎటు ఒక మీడియా ఛానల్ ఉందని ఈ 7 నెలల కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినామంటున్నారే. ఏం సంస్కరణలు తెచ్చిండ్రు? సంస్కరణలు తెచ్చి ఇలాంటి జరగకూడదు కదా.
చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమంటున్నారు? గత ప్రభుత్వంలో టోకెన్ల జారీ సిస్టమ్ పెట్టిండ్రు, అది నాకు తెలియదు అంటున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యము, ఎంత విడ్డూరము, బాధ్యత లేనటువంటి మాటలు. 7 నెలలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ టోకెన్ సిస్టమ్ ఉండేది తెలుసుకోలేదంటే మీరు టీటీడీ మీరు దాన్ని ఇది చేస్తున్నట్టు, పవిత్రతను కాపాడుతున్నట్టు, దాని గురించి ఆలోచిస్తున్నట్టు ఎట్లా నమ్మాలి సార్? మీరు ఎన్నో ప్రక్షాళన చేసినామంటున్నారే టీటీడీలో, మరి ఇలా టోకెన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది అనే విషయం మీకు తెలియకుండా పోయే అవకాశం ఉందే? అంటే దాని మీద అనుమానం రేకెత్తించాలి, గత ప్రభుత్వం మీద వేయాలి. పోనీ ఒకవేళ గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలు మీరు తీసేస్తున్నారు కదా, ఇది తీసేసేయచ్చు కదా. ఒకరోజు ముందు అనుకున్నా కూడా ఈ టోకెన్ సిస్టమ్ తీసేయచ్చు కదా తప్పు అనుకుంటే. అయినా గత ప్రభుత్వంలో ఎప్పుడు, గత ప్రభుత్వమే కాదు తిరుమల తిరుపతి చరిత్రలో ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటన జరగలే. ఇది ఒకవైపు అయితే, అటువైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రపంచ హిందూ ధర్మధారకుడు, ప్రపంచ సనాతని అనే విధంగా ఫీల్ అవుతున్నాడు కదా. మీరు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఒక పవిత్రమైనటువంటి దేవస్థానాలకు సంబంధించి రాజకీయాలతో ఏం పని, అక్కడ ఉండేటువంటి చైర్మన్లు రాజకీయ వ్యక్తులు కాకుండా ఎవరు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు అలాంటి వాళ్ళు నియమించాలి కదా అని ఎన్నోసార్లు అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయుడు గారిని ఎందుకు నియమిస్తే మీరు మద్దతు తెలిపినరు? మీరు చెప్పిన మాటే కదా, గత ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు టీటీడీ చైర్మన్లకు ఎందుకు, అసలు పాలక మండలిలో కూడా మీరు రాజకీయ నాయకులు ఉండకూడదన్నారు కదా. మరి ఎందుకు వాళ్ళందరూ నియమించినట్టు? మీ జనసేన వాళ్ళు కూడా కొందరు ఉండరు కదా పాలక మండలిలో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతుంది ఇక్కడ? టీటీడీ చైర్మన్కు, ఈఓకు, ఏఈఓకు, అక్కడ ఉన్న పాలక మండలి సభ్యులకు మధ్య కోఆర్డినేషన్ లేదు, వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ వచ్చిందనే విషయం నాకు తెలుసు అంటున్నారు. ఎందుకు రాదు గ్యాప్? ఎందుకు రాదు గ్యాప్ చెప్పండి. ఒకరి పెత్తనం అయితే కదా, అతుకులో బంతుతో కూడిన కూటమి ప్రభుత్వం కేవలం అధికారం రావడం కోసమే మీరు ముందుకొచ్చి ఇక్కడ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా మీ కూటమి పెత్తనం చెలాయించాలని ఒకరి మధ్య ఒకరి కోఆర్డినేషన్ లేకుండా ఆధిపత్య పోరుకు పోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తుంటే ఎందుకు ఇలాంటి తప్పులు జరగవు? ఖచ్చితంగా జరుగుతాయి. ఎక్కడుంది సార్ కోఆర్డినేషను? అధికారంలో రావడం కోసమే మీరు ఆలోచించారు తప్పక వచ్చిన తర్వాత ప్రజల పరంగా పరిపాలన కానీ ఇలాంటి కార్యక్రమాల పట్ల ఎక్కడ మీకు కోఆర్డినేషన్ ఉంది? ఉండే అవకాశం కూడా లేదే. ఎందుకంటే ఒక పార్టీ కాదు కదా, ఎవరు ఇష్టం వచ్చిన వారి నిర్ణయాలు. ఇంకా ఏముంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? దైవ దర్శనం అనేది విఐపీలు కాకుండా సాధారణ భక్తులు కల్పించాలంటారు. ఎక్కడ కల్పిస్తున్నారు సార్ మీరు? ఎంత విచిత్రమైన మాటలు అంటే, ఇంతకుముందు సిఫారసు లేఖలు ఎవరు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ఉన్నతమైన స్థానాల్లో సిఫారసు లేఖలు చెల్లుతుంటే ఇప్పుడు విచిత్రంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా సిఫారసు లేఖలు ఇస్తుండ్రే. అదే కాకుండా నిన్నటికి మొన్న పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ప్రజాప్రతినిధులకు కూడా సిఫారసు లేఖలు చెల్లుతాయని ఒక జీవో ఇచ్చిందే. అంటే తెలంగాణను వ్యతిరేకించడం అని కాదు, అంటే విఐపి యొక్క ప్రాధాన్యతను మీరు పెంచుతుండ్రు, తగ్గించట్లే. మీరు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి. ఏంది స్వామి ఇది? మళ్ళీ ఇక్కడ కొంతమంది హోమ్ మినిస్టర్ గారు ఆ మేడం గురించి ఏమన్నా మాట్లాడామో అర్థం కాదు. ఇందులో కూడా ఏదైనా కుట్ర ఉందేమో ఆలోచిస్తామంటున్నారు. ఎవరన్నా కొంచెమన్నా జ్ఞానము బుద్ధి ఉన్న వాళ్ళు ఆ మాట అంటారా? ప్రభుత్వం మీది, మీ కింద పనిచేసినటువంటి బోర్డు ఉంది, ఆ బోర్డులో పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు, అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, సీఎం మీ వారు, డిప్యూటీ సీఎం మీ వారు, మొత్తం పరిపాలన యంత్రాంగం అంతా మీ దగ్గర ఉంటే ఇక్కడ కుట్రలకు అవకాశం ఉందే? ఏంటి ఏంటి ఈ కర్మస్వామి ఈ రాష్ట్రానికి? ఈ 7 నెలల కాలంలో ఏమి జరిగినా కూడా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం గత ప్రభుత్వం మీద నిందలేయడం, చివరికి భక్తుల యొక్క మనోభావాలకు ఎంతో ఇదిగా ఉండేటువంటి దేవుణ్ణి కూడా మీరు అనుమానంతో, అవమానంతో, కుట్రలతో ఇలాంటి మాటలు మాట్లాడతారా? దయచేసి మేడం, మీకు అంత చేత కాకపోతే గిన మంత్రివర్గం నుంచి వైదొలగండి. ఇంకా వీలుంటే రాజకీయాల నుంచి కూడా వైదొలగండి మీలాంటి వాళ్ళు. ఇదేందండి? ఇదే కారణం అండి కుట్ర. అసలు ఇలాంటి విషయాలు కుట్రలు ఎక్కడన్నా ఉంటాయా? బుద్ధి ఉన్నోడు ఎవడన్నా దేవుని దగ్గర అలాంటి కుట్రలు చేయాలనుకుంటారా? ప్రాణాలతో చెలగాటలు ఆడతారా? పోనీ మీరు చెప్పేది నిజమైతే ఆ కుట్రలు ఏదో బయట పెట్టండి. అంటే ఒక మాట అనేసేయాలి, సమాజం దగ్గర చర్చించుకోవాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటే మీరు ముందుకు పోతారు 5 ఏళ్ల కాలంలో?
తప్పు కాదా? ఇంతకుముందు మీరు అధికారం లేనప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని ఎంత ఇది చేసేవాళ్ళు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏమనేవారు బాగా గుర్తుంది. ఎక్కడైనా ఒక తప్పు జరిగిందంటే ప్రభుత్వం బాధ్యత వహించి తప్పుకు కారణమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలంట. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? అందరి తరఫున క్షమించండి అంటున్నారు. ఎందుకు క్షమించాలి మిమ్మల్ని? అసలు ఎందుకు క్షమించాలి? ఎవరు క్షమించాలి? క్షమించే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్లో. మీరు అధికారంలో మాత్రం ఉంటే మాత్రం ఏ తప్పు జరిగి క్షమించాలి. ఏదెవరు అధికారంలో ఉంటే మాత్రం క్షమించేదానికి అవకాశమే ఉండదు. మీరు అంటారు కదా, ఇది క్షమించరాని నేరం అని. ఇది క్షమించే నేరమా? కొద్దిగా ఆలోచించుకోండి. నిజంగా చెప్పాలంటే మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. మీరు ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, నేను ఇక్కడ పర్యటనకు వచ్చినా కూడా పోలీసులు ఎవరు నాకు సహకరించినట్టు లేరు అంటున్నారు. ఇదేమి వాదనో మరి అర్థం కావడంలే. ఇంత గొప్ప మెజార్టీ పెట్టుకొని మీరు తిరుగులేని నాయకులని, మీకు సెంట్రల్ లెవెల్ పెద్ద పెద్దోళ్ళు తెలుసు అంటుంటే మీ కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఎందుకు సహకరించడం లేదు స్వామి? ఇదే కాదు, ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఇదే అంటారు. అధికారులు తప్పు అంటారు. సరే, ఒక నెల అర్ధ నెల అంటే ఏదో దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అనుకోవచ్చు. 7 నెలల కాలంలో మీకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతా ఏరి కోరి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకొని మీకు వ్యతిరేకంగా లేదా మీకు పడినటువంటి వ్యక్తులు పక్కన పెట్టేసిండు కదా. ఇప్పుడు కూడా ఎందుకు ఇలాంటి వివక్షతతో మాట్లాడుతున్నారు? మీరు అసలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ యొక్క విధి విధానం ఏంటి స్వామి? ప్రతి డిపార్ట్మెంట్లు ఇట్నే అంటారు. ఇంకా కొంతమంది డిపార్ట్మెంట్లు గత ప్రభుత్వం వాసనలు ఉన్నాయి, గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఉండాలని. ఇదేది స్వామి? ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం చెప్పినట్టు ఉద్యోగులు పనిచేస్తారు. పనిచేసి గత ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు అంటే అట్ట. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పినాం, మొత్తాన్ని తీసేయండి, అందరినీ తీసేసి కొత్తగా రిక్రూట్ చేసుకోండి. ఎందుకు ఇంత హేతుబద్ధత లేని మాటలు, సమాజం అంగీకరించినటువంటి మాటలు? మళ్ళీ మీరు పెద్ద పెద్ద జ్ఞాని మాదిరిగా మీకు ఏదో పెద్ద లాస్ తెలిసినట్టుగా, ఈ కాన్స్టిట్యూషన్ మీద మీకు ఏదో పెద్ద గౌరవం ఉన్నట్టుగా ఏదేదో మాట్లాడతారు. ఏం ఉపయోగం ఉంది దానివల్ల? క్షేత్రస్థాయిలో జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి, మీరు ఫెయిల్యూర్ అయిపోతున్నారు. మాటలు మాత్రం మీ పేపర్లు ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తారు. ఇదంతా ఒక వ్యక్తి అయితే దీనికి ఏదానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కొందరు ఉండరు. వాడెవడో పొంగనూరులు అంట, వాడు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. వానికి బుద్ధి ఉందో లేదో వానికి అర్థం కాదు. వానికి మరి ఆ డబ్బులు ఎట్టొచ్చుందో, వాడు ఏం స్మగ్లింగ్లు చేస్తున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, వానికి మళ్ళీ సెంట్రల్ నుంచి సెక్యూరిటీ. మళ్ళీ వాడు ఏం మాట్లాడతాడు? నిన్న గత ప్రభుత్వంలో టోకెన్ సిస్టమ్ పెట్టడం వల్ల దీనికి కారణం అంట. మరి మీ బతుకులు చేడ రాజకీయ చేత చేసుకోండి, కానీ ఇంత విచిత్రమైన వాదనలు లేదురా బాబు. అంటే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని జరిగిన సంఘటన ఇప్పుడు ప్రభుత్వంలో జరిగితే ఎప్పుడో ప్రభుత్వాన్ని ఆపాదించుకుంటూ కాలాన్ని గడిపేస్తూ మీ విషయాన్ని జీవితాంతం ఇలా నింపుకుంటా ఉంటారా? అటువైపు ఇంకొక ఆయన చింతామోహన్ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ మహానుభావుడు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం తొక్కిసలాట జరగలేదు, వాళ్ళందరూ దూరం నుంచి ప్రయాణించి భక్తులు వచ్చిండ్రు, వాళ్ళకి ఫుడ్ లేకపోవడం వల్ల బీపీ షుగర్లు పెరిగి అక్కడే కుప్పగొలిపేసి చనిపోయిందంట. నువ్వు చింతామోహన్వా శత్తామోహన్వా స్వామి? ఏమైనా బుద్ధి ఉండి ఏమైనా మాట్లాడుతుండవా? అక్కడ క్లియర్ కట్గా విజువల్స్ మనకు కనపడుతుండయి. సరే, ఆ డిఎస్పీ ఎందుకు ఆ గేట్ తెరిచిండో తెలియదు క్లియర్గా ఎవరికి. ఆ చేయడం వల్ల జరిగిన పొరపాటుని అందరూ అంటుంటే క్షేత్రస్థాయిలో మీరు మాత్రం కళ్ళు జరిగి బీపీ వచ్చిపోయినారని మీరు అంటారు. మీకేం అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి స్వామి చింతామోహన్ గారు? టీటీడీ తప్పు లేదంటారు, లేక నువ్వు తీసుకో టీటీడీ చైర్మన్ గారు. ఎటు నువ్వే టీడీపీలో పోవాలని ఆలోచన ఉంది కదా, ఎటో కాంగ్రెస్ లేదని చేసావు, నువ్వు తీసుకో టీటీడీ చైర్మన్ గారు. ఏం రాజకీయాలు రా స్వామి? కొంచెమన్నా జ్ఞానం ఉండి ఆలోచించాలి. ఇప్పుడు ఏమి జరిగేది లేదు కదా మీరు రాజకీయం మాట్లాడినా. మరి ముఖ్యంగా ఇలాంటి భక్తులకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు ఏంటి బాబు మీరు? సరే, అటువైపు జగన్మోహన్ రెడ్డి బాధ్యతయుతంగా ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా వాళ్ళు కాంప్రమైజ్ చేసి ఇంకా కొంత ఎక్కువ ఇచ్చి ఆ కుటుంబాలకు ఎంతో కొంత మేలు జరుగుద్ది, మేలు జరగకపోయినప్పుడు కొంత ఎంతో కొంత బాధ్యత ఉంటుంది ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడతారు ప్రజాపక్షంగా. మీరు అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దీనిపై మళ్ళీ సీఎం గారు సమగ్ర నివేదిక కోరినామంటారు. ఏం నివేదిక కోరిండ్రు? అంత క్లియర్ కట్గా కనిపించుంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీ పాలన పారదర్శకత ఉందన్న,
మీరు ఇలాంటి విషయాల్లో రాజకీయ ప్రమేయం లేదని మీరు నిరూపించుకోవాలంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి బిఆర్ నాయుడిని తీసేయండి. అతను ఒక్క క్షణం మీద కొండ మీద పవిత్రమైన తిరుమల దేవుని దగ్గర ఉండడానికి అర్హత లేదు అతనికి. అసలు ఆశ్చర్యం అనిపించింది అలాంటి వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేసిండ్రా అని. మళ్ళీ వాడొకడు వాళ్ళకి సంబంధించిన మీడియాలో వాడొకడు మూర్తి ఒకడు మరొక అనమాట. వాడు యాడ్ నుంచి వచ్చిండో మరి. వీళ్ళిద్దరు చెప్పే మాటలు అక్కడ జరిగిన సంఘటన పొంతం లేదు. ఏదో 15 మంది కుట్ర ఉందంట. మరి ఆ 15 మంది ఎవరు చెప్పరాదు అంటే నిజమేలే. వద్దు దయచేసి.